ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజు నా దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు 4:6 దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అపోస్తుడైన పౌలు మరి ఫిలిప్పీయుల సంఘమునకు అక్కడున్న విశ్వాసులందరికీ కూడా తెలియపరుస్తూ ఉంటాడు. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రార్థన విజ్ఞాపముల చేత దేవునికి తెలియపరచండి. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క వేదన, మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఇబ్బందులు కూడా దేవునికి తెలియపరచండి. దేవుడి సమస్తాన్ని మీకు మార్చగలుగుతాడు. సమస్తాన్ని మీ జీవితంలో సంతోషం ఇవ్వగలుగుతాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి పాప లోకంలో నుంచి మనలను పరిశుద్ధులుగా ఏర్పరచుకుని ఉన్నాడు. మన కొరకు ఆయన మరణాన్ని పొందుకుని ఉన్నాడు. మనం పరిశుద్ధమైన స్థలంలో ఉండాలని మనలను ఏర్పరచుకున్నవాడు యేసుక్రీస్తు. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మీరు దేని గురించి కూడా దిగులు పడద్దు, దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత పూర్వకముగా ప్రార్థన చేయండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మీ పరిస్థితులు మారుస్తాడు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు అని అపోస్తుడైన పౌలు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి కూడా మరి దేవుడి గురించి తెలియపరుస్తూ ఈ మాట రాస్తూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు, ఇబ్బందులు, మన జీవితంలో కూడా కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మనం కూడా నమ్మి బాప్తిసం పొందిన తర్వాత మన జీవితంలో కూడా ఒకసారి చాలా మరి బాధాకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం కూడా భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని కూడా ఈ పాప లోకంలో నుంచి మనల్ని కూడా ఏర్పరచుకుని ఉన్నాడు. పరిశుద్ధమైన స్థలంలో నిలబడడానికి ఆయన పరిశుద్ధమైన రక్తంలో మనల్ని శుద్ధి చేసి మన పరలోక రాజ్యంలో నిలబడడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ లోకంలో కష్టాలతో, ఇబ్బందులతో, సమస్యలతో నలిగిపోతూ, ఆదరణ లేక, సహాయం లేక, ఆందోళన పడుతూ, దుఃఖంతో కలిగి ఉంటే దేవుడు మనల్ని చూసి సంతోషించడు. మనం ఎప్పుడు కూడా సంతోషం ఉండాలని, మనం ఎప్పుడు కూడా ఆయన్ని మహింపరచాలని, ఎప్పుడు కూడా ఆయన యందు మన భయభక్తులు కలిగి ఉండాలని, ఆయనను ఎప్పుడు కూడా మనం ఘనపరుస్తూ జీవితాన్ని జీవించాలని మనలను ఈ పాప లోకంలో నుంచి దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం నశించిపోతే ఏమాత్రం కూడా దేవుడు ఇష్టపడడు. కాబట్టి మన దేని గురించి కూడా భయపడకూడదు. మన జీవితంలో మనకు వచ్చే సమస్యలు, ఇబ్బందులు, పరిస్థితులు బట్టి భయపడకుండా దేవుడికి కృతజ్ఞత పూర్వకముగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పటి వరకు మన జీవితంలో మనం ఊహించిన విధంగా దేవుడు మనల్ని కాపాడుకుంటూ మన జీవితంలో నలగబడుతున్న ప్రతి ఒక్క శ్రమ నుంచి కూడా ఈ రోజు వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చిన వాడు ఆయన. కాబట్టి ఈ రోజు వరకు మనం సజీవులుగా కలిగి ఉన్నామంటే కేవలం ఆయన కృప, ఆయన భిక్ష, ఆయన దేవున. ఈ రోజున ఎందుకు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే మన పట్ల ఒక ప్రణాళిక, మనలందరినీ కూడా ఒక విధంగా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజున మనల్ని కన్నా మన తల్లిదండ్రులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరైనా కూడా మన వల్ల వాళ్ళకు ఉపయోగం ఉన్నది అన్నప్పుడే మనల్ని ప్రేమిస్తారు, మనల్ని గౌరవిస్తారు, మనకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు. మన వల్ల ఏది ఉపయోగం లేదు అనుకున్నప్పుడు ఈ లోకంలో ఏ మానవుడు కూడా మనల్ని ప్రేమించడు, మనకి రెస్పెక్ట్ ఇవ్వడు. ఎవరు కూడా మనతో గొప్పగా మాట్లాడడానికి ఇష్టపడరు. అలాంటి పరిశుద్ధ కలిగిన దేవుడు పరలోక రాజ్యంలో ఈ పాప లోకంలో నశించిపోతున్న మనలను ఏర్పరచుకుని పరిశుద్ధమైన స్థలంలో మనం ఉండాలని ఆశపడుతున్న దేవుడు మనం ఎంత సంతోషంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు, మనం ఎంత గొప్పగా హెచ్చించబడాలని ఆశపడుతూ ఉన్నాడు, మనల్ని ఏ విధంగా వాడుకోవాలని ఈ పాప లోకంలో నుంచి మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు అనే విషయాలు మనం గ్రహించాలి. అందరికీ అవకాశం లేదు పరిశుద్ధ స్థలంలో నిలబడడానికి, అందరికి అవకాశం లేదు పరలోక రాజ్యంలో వెళ్ళడానికి. కొంతమందికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మాత్రమే ఉన్నది. ఎవరైతే ఆయన ఏర్పరచుకుని ఉంటాడో, ఎవరైతే ఆయన సిద్ధపాటు చేసుకుని కొంతమంది తీసుకొస్తాడో వాళ్ళకు మాత్రమే పరలోక రాజ్యంలో అవకాశం కలిగి ఉన్నది. కాబట్టి మన పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక, మన ద్వారా దేవుడు మహిమ పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. మన ద్వారా దేవుడు ఆయన గణపరచుకోవాలని ఈ లోకంలో మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడు, మన దేని గురించి కూడా చింతపడకుండా, దేని గురించి కూడా దిగులు పడకుండా మనము కూడా అపోస్తుడైన పౌలు గారి లాగా మనం కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా విశ్వాసంతో ఉండి
మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యం విశ్వసించి మన చేతిలో ఉన్న బంధకాలు, సమస్యలు, ఇబ్బందులు, పరిస్థితుల గురించి భయపడకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేయగలుగుతాడు, దేవుడి లోకంలో నాలాంటి మనుషులను వాడుకుని ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, కుంటు వాళ్ళని, గుడ్డు వాళ్ళని, చనిపోయిన వాళ్ళని కూడా బాగు చేసిన వాడు ఆయన అంత శక్తి కలిగిన దేవుడు నా జీవితంలో దేని గురించి కూడా నేను భయపడాల్సిన అవసరం లేదని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, ఎప్పుడైతే ఈ విధంగా నమ్మకంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఆ రోజున దేవుని శక్తిని, దేవుడి బలాన్ని, దేవుడి ఆలోచనను నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావని ఈ ఉదయకాల సమయమున దేవుడి వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు జీవితంలో మరి వచ్చే శ్రమలు, బాధను బట్టి వాళ్ళు నలిగిపోయి ఆదరణ లేక, సహాయం లేక నలిగిపోతూ ఉంటారు. కానీ మనం అలాగ భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన జీవితాన్ని మార్చగలుగుతాడని ప్రతి రోజున, ప్రతి సెకండ్న నువ్వు విశ్వసించగలిగితే దేవుని ప్రేమను చూడగలుగుతావు, దేవుని శక్తిని చూడగలుగుతావు, దేవుడు ఆలోచనలు గ్రహించగలుగుతావు. కాబట్టి దేవుడు ఏర్పరచుకునే బిడ్డలకి చిన్నపాటి సమస్యలు, ఇబ్బందులు, చిన్నపాటి మరి పరీక్షలు ఉంటాయి. కాబట్టి మనం భయపడకుండా దేవుణ్ణి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మన రక్షణ కాపాడుకొని రాకడ సమయం వరకు మన విశ్వాసంతో బ్రతుకుదాం. దేవుడి సహాయకుడు, దేవుడు తప్ప మన బ్రతుకును మార్చగలిగిన వారు ఎవరూ లేరు ఈ లోకంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి, మన జీవితంలో ఉన్న బంధకాలను బట్టి మనం దేవుడికి దూరం అవ్వకుండా, దేవుడి గురించి కూడా చింతపడకుండా దేవుడి సహాయం చేస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో దేవుని కాళ్ళ దగ్గర నిలబడదాం. ఈ మాటను బట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు తెలియపరిచిన ఈ వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకు తండ్రి, నాయన ఈ లోకంలో దేని గురించి కూడా భయపడొద్దని, ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపముల చేత ప్రార్థన చేయాలని, బ్రతుకు తండ్రి నేను నీకు కృతజ్ఞత తెలియపరుచుకుని నాయన మహిమ పరిచే విధంగా తండ్రి మేము ఉండాలని తండ్రి నాయన ఈ వాక్యం ద్వారా ప్రభా మాతో నువ్వు మాట్లాడిన మాటను బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు కూడా తండ్రి, వారి జీవితంలో కూడా తండ్రి నాయన మరి నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన తర్వాత కూడా ప్రభా ఇంకేమైనా విషయాల్లో తండ్రి నాయన వాళ్ళు పాపంలో పడిపోయి తండ్రి సమాధానం లేక, చింతపడుతూ, ఆందోళన పడుతూ, సమాధానం లేక బ్రతుకు తండ్రి నా జీవితం ఇంకా మారదేమో అని ఒక భయపడుతూ ఎవరైతే కలిగి ఉన్నారో ప్రభా వాళ్ళు కూడా తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఈ వాక్యాన్ని బట్టి తండ్రి విశ్వసించి నీ కాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రి వారందరినీ కూడా తండ్రి జ్ఞాపకం తెచ్చుకుని వాళ్ళ జీవితంలో నలుగుతున్న ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క బంధకం నుంచి ప్రభా విడుదల పొందుకుని ముందుకెళ్ళే బిడ్డలుగా అభిషేకించి నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. బ్రతుకు తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మేము విశ్వసించి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ప్రభా విశ్వాసంగా తండ్రి నీ రాకడ సమయం వచ్చినంత వరకు ఓర్పు కలిగి, సహనం కలిగి ముందుకెళ్ళే బిడ్డలుగా అభిషేకించి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ మాటను బట్టి మనం అందరం కూడా ధైర్యం పొందుకుందాం. దేవుని గురించి కూడా భయపడద్దు. దేవుడు మనకు సహాయకుడు. ఎప్పుడు కూడా సంతోషంగా దేవుని మహింపరుద్దాం. దేవుడు మన పరిస్థితులు మారుస్తాడు. దేవుడికి ఒక సెకండ్ చాలు మన పరిస్థితులన్నింటిని కూడా మార్చి మనలను మళ్ళీ సంతోషపరచడానికి. కాబట్టి మనం అవిశ్వాసంగా కొనుక్కొని అవిశ్వాసంగా దేవుడికి దూరం అవ్వద్దు. దేవుడిని ఎప్పుడు కూడా కనపరుద్దాం. దేవుడికి దూరం అయ్యి మనం ఎక్కడికి వెళ్ళి బ్రతకలేం. ఎప్పటికైనా కూడా ఈ లోకంలో మనం మరణించాల్సిందే, ఆయన దగ్గరికి వెళ్లాల్సిందే. కాబట్టి జ్ఞానం కలిగి, ఆయన యందు ఓర్పు కలిగి, సహనం కలిగి జీవిద్దామని మీ అందరికీ కూడా ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. ఆమేన్.